గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్చనా వ్లాగ్స్. మేమైతే మళ్ళీ ఇంకొక ట్రిప్ అయితే వెళ్తున్నాం. అంటే షార్ట్ ట్రిప్ 1 డే ట్రిప్ అంతే. మేము వచ్చేసి ఏడుపాయలు వెళ్తున్నాం. అనుకోకుండా, అసలు మొన్ననే అనుకున్నాం, ఈ మధ్యాహ్నం అనుకోకుండా ట్రిప్లు అవుతున్నాయి. అండ్ ఇప్పుడైతే ఏడుపాయలు స్టార్ట్ అయిపోయినాం. హాయ్ బాబా. హలో. మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో దట్ నేను ఏదైతే వీడియో పెడతానో ఆ వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో వెళ్ళి చూసేయచ్చు. అండ్ ప్రజెంట్ అయితే మేము స్టార్ట్ అయిపోయినాం. హాయ్ చెప్పేట. హాయ్ చెప్పు. హలో హలో. యాక్చువల్గా ఏంటంటే మొన్నటి వరకు అనుకున్నాం పోదామని, బట్ ఎప్పుడు వీలు కాలే. అదేంటో సడన్గా మొన్న ఫ్రైడే రోజు అనుకున్నాం. అండ్ ఈరోజు సాటర్డే రోజు వెళ్తున్నాం. సారీ, మొన్న కదా, నిన్ననే అనుకుంటాం వెళ్తున్నాం. అండ్ మనం అనుకుంటాం కదా, ఎప్పటి నుండో ప్లాన్ చేసినా అవి సక్సెస్ కావు. బట్ సడన్ ప్లాన్స్ సక్సెస్ అయితే అట్లనే అవుతుంది ఈ మధ్య అన్ని ప్లాన్స్. మీలో ఎంతమందికి ఇలా ఉందో కామెంట్ చేయండి. అంటే ఆఫ్టర్ డెలివరీ ఒక ఉమెన్ లైఫ్లో చాలా అంటే చాలా చేంజెస్ వస్తాయి కదా. నాకైతే బిఫోర్ మ్యారేజ్ నేను చాలా పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటుండే. అసలు అప్పుడు ఏం అనిపించకపోతుండే. అసలు ఇట్లా పక్కన ఉన్న పర్ఫ్యూమ్ కొట్టుకున్నా కానీ స్మెల్ మంచిగా అనిపిస్తుండే. అట్లాంటిది ఇప్పుడు నేను పర్ఫ్యూమ్ కొట్టుకున్నా పడట్లేదు, వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. అండ్ పెట్రోలు, డీజిల్ ఇట్లాంటి స్మెల్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఉంటుండే. ఒకప్పుడు కిరోసిన్ స్మెల్ కూడా, అంటే ఇప్పుడు కిరోసిన్ రావట్లే కానీ పెట్రోల్ డీజిల్ ఉంటాయి కదా, ఆ కేస్ పెట్రోల్ బంక్లోకి వెళ్తే కార్ గ్లాసెస్ దించి మరీ పెట్రోల్ స్మెల్ పీల్చుకునేదాన్ని. అంత ఇష్టం ఉంటుండే ఒకప్పుడు నాకు పెట్రోల్ స్మెల్. మా అమ్మాయితో ఊకంటుండే పెట్రోల్ పిచ్చేది ఇట్లా అది అని చెప్పి. అట్లాంటిది ఇప్పుడు అసలు పెట్రోల్ బంక్కి వెళ్తే అసలు కంప్లీట్గా ఎట్లా అంటే ఇట్లా ముక్కు మూసుకుంటుంది, అంత అసలు పడట్లేదు అసలు స్మెల్. చాలామంది అంటారు, అబ్బా మీకే అదేంటి మీకే డెలివరీ అయిందా అది అని చెప్పి. బట్ ఏదైనా అనుభవిస్తేనే తెలుస్తుంది అంటారు కదా. ఇప్పుడే మేమైతే టెంపుల్కి రీచ్ అయినాం. వచ్చుడే నా బిడ్డ బొమ్మల కాడికి పోతుంది. అట్లీస్ట్ మేము దర్శనానికి కూడా పోలేదు, ఈమె బొమ్మల కాడికి వచ్చింది. ఏం కావాలి బేటా, ఏం కావాలి? ఇక్కడ బొమ్మలు తీసుకుంటారు వీళ్ళు. ఎల్లమ్మ తల్లి నాన్న. ఓకే, ఎల్లమ్మ తల్లి మాత. ఇక ఈమె వనదుర్గదేవి మాత. అక్కడ ఘటం కాడ వెనుక నల్లపోషమ్మ మాత. ఈయన గణపతి మాత. అక్కడ నాగదేవత మాత. జమదాగ్ని బోనము, ఎల్లమ్మ బోనము, ఏడాంతరాల బోనం మాత. దీపం పెడతాము. ఇక అక్కడ జంట నాగులు మాత. అక్కడ ఆదిశేషుడు, అక్కడ మూలకు ఆదిశేషుడు. అల్లనే శివుని ఆడిపో కొడుకు కింద చూడు, శివలింగం మొత్తం అంత. ఆయన వాళ్ళు పుట్టలు వెలిసిన వాళ్ళు కాబట్టి ఎంత ఉన్నారో అంతా ఉన్నారు. పవిత్రమైన లెక్క పెట్టిన వారాలు పుట్ట తవ్వితే వెళ్ళిన వాళ్ళు తల్లి అమ్మతనే వెలిసిరా. ఈడ ఉన్నో తల్లి ఆడ కలకి గాంధారి మాందారి అల్ల గంగల నీళ్ళు కలపనేల, గంగేవ దూడపాయలు దాగనేల, భూములు తానానికి పోతుంటే మహిషాసురుడు మింగుతుంటే ఇప్పుడు మునులంతా పోయినాక ఎందుకు కానీ ఎవరు చంపాలి వాళ్ళని అంటే అప్పుడు ఈ అమ్మను వనదుర్గదేవిని వేడుకుంటే అమ్మ పోయి ఆదిశక్తి అవతారం ఎత్తి, కాళికాదేవి అవతారం ఎత్తి నదిలో దుంకి మహిషాసురుని చంపి అక్కడిని వెలిసిపోయి అక్కడ యాత్ర సాగించుకుంది బేట మా తాత. అంతే అమ్మ. ముచ్చట ఏంటంటే ఇది ఏడుపాయలు అన్నట్టు. ఏడుపాయల గుట్ట మీద ఎక్కినాం. గుట్ట మీద ఎక్కి కొంచెం పైకి ఎక్కాలంటే వీళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కించి వ్యూ అంతా చూద్దాం. కంప్లీట్ పైకి ఎక్కినాం. వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మా ఆయన మా పాపను ఎత్తుకొని మరీ ఎక్కినాం. పెద్ద అడ్వెంచర్. కానీ ఇక్కడ నుండి వాటర్ సౌండ్ అయితే మంచిగా వినిపిస్తుంది అసలు. యాక్చువల్ అక్కడ కనిపిస్తుంది ఒక పాయ, అంటే 7 పాయల్లో ఒక పాయ అంట. మాకు ఎగ్జాక్ట్ తెలీదు, కింద వాళ్ళు చెప్తే తెలుసు. మీలో ఎవరైనా వచ్చినట్లయితే కామెంట్ చేయండి. అండ్ వ్యూ అయితే అసలు ఎక్కిన దానికి వర్త్ అని చెప్పొచ్చు. ఇల్లు కట్టుకుంది మా వదిన, నేను ఇల్లు దగ్గర నుండి కట్టిస్తా. అంతే, దేవుడు దేవాలో కట్టుకోవడం కావచ్చు, ఫ్యూచర్ దగ్గర నుండి కట్టిస్తా వదినా.
ఏడుపాయలు దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయినాక ఆయన కోడిని కోసి అంటే కోడిని తిథి ఇచ్చి అక్కడ వంటలు ఏమని చెప్పి వాళ్ళకి ఇచ్చేసి వచ్చినాము. అండ్ ఇక్కడ అంటే ఏడుపాయల దగ్గరలో మనకి మెదక్ చర్చ్ ఉంటాయి కదా, చూడనికి పోతున్నాం. ఎప్పుడు అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేది ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం ఏడుపాయలు కూడా ఎప్పటి నుండో అనుకుంటే ఇప్పుడు అయింది. అండ్ అట్లనే సర్లే ఇక్కడ దాకా వచ్చినాం కదా మెదక్ చర్చి కూడా చూద్దాము అని చెప్పేసి యాక్చువల్గా కోడిని కోపించుకొని ఇక్కడ ఈ ఆంటీ దగ్గర అయితే కుకింగ్ చేయించుకుంటున్నాం. అండ్ హాయ్ చెప్పండి ఆంటీ మా యూట్యూబ్ ఛానల్కి. ఇక్కడ ఆంటీ కుక్ చేస్తున్నారు, అసలు స్మెల్లే మంచిగా వస్తుంది. కాస్ట్ చెప్పండి ఆంటీ, ఎంత తీసుకుంటారు కేజీకి అట్లా? కేజీ 150. ఇది రైసా ఆంటీ? చికెన్ అయినా రైస్ అయినా అన్నీ మీవేనా? రైస్ ఓకే, చికెన్ ఒకటి తెచ్చారు, మసాలా అన్నీ మీవేనా? ఓకే. అండ్ ఆంటీ వాళ్ళకి కిరాణం కూడా ఉంది. మనకి ఇక్కడే కూల్ డ్రింక్స్ కూడా దొరుకుతాయి. ఇఫ్ కేసు ఎవరైనా కావాలంటే ఇగో వ్యూ అంటే అటు ముందు ఏంటంటే షాప్ పేరు వచ్చేసి దుర్గా ప్రసాద్ బ్రదర్స్ అంట. ఇక్కడ ఉంది చూడండి. ఇఫ్ కేసు కావాలంటే ఇక్కడ రావచ్చు. సాటర్డే కదా ఆయిల్ వద్దని.